అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రార్థన చేసుకుని మనం యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, ఈ యొక్క కార్యక్రమాన్ని తండ్రి మరి నేను ప్రారంభించబోతుండగా బలవంతుడైనటువంటి దేవుడు మీరై ఉన్నారు. మీరు నన్ను సరైనటువంటి రీతిలో క్రమమైనటువంటి పద్ధతిలో నడిపించమని, మరి బలహీనుణ్ణి తండ్రి, జ్ఞానం లేనివాడని ప్రభువా నైనా మరి నన్ను మీ యొక్క సాధనముగా వినియోగించుకోవటానికి తండ్రి మీరు నన్ను ఎంచుకున్న విధానాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను. తండ్రి నాయన, మరి నేను ఏదైతే వాక్యాన్ని ఇక్కడ చెప్తున్నానో ఆ యొక్క వాక్యం తండ్రి మరి అనేకులు విని తండ్రి వారు కూడా తండ్రి మరి సరైనటువంటి రీతిలో ఆ యొక్క వాక్యాన్ని అర్థం చేసుకుని ఆ వాక్యాన్ని అనుసరిస్తూ నడిచే భాగ్యాన్ని వారందరికీ దయచేయమని ప్రాధేయపడుతూ బ్రతిమాలుకొనిచున్నాను తండ్రి. మరొకమారు తండ్రి, బలహీనుణ్ణి, జ్ఞానం లేనివాడని ప్రభువా నన్ను బలపరచమని విజ్ఞాపన చేసుకుంటూ తండ్రి నాయన యొక్క కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగించుకునిచున్నాను తండ్రి. ఈ కొద్ది విన్నపాలు మా ప్రభువును మీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో నేను మిమ్మల్ని మిక్కిలి వినయంతో భయభక్తులతో అడిగి బ్రతిమలాడి వేడుకొంచున్నాను మా ప్రియపరలోకపు తండ్రి. ఆమేన్. మంచిది. ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వారందరికీ ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మొదటిగా మనము కీర్తనల గ్రంథం 33వ అధ్యాయంలో 13 నుండి 15 వచనాలు ఒకసారి చదువుకుని మనం ముందుకెళ్దాం. కీర్తనల గ్రంథం 33వ అధ్యాయము 13 నుండి 15 వచనాల వరకు నేను చదువుతున్నాను. యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు, వారి క్రియలన్నీ విచారించువాడు, వారిని దర్శించువాడు. చాలా చక్కటి కీర్తన ఇది. స్పెసిఫిక్గా చెప్పాలంటే దేవుని యొక్క నేచర్ ఏంటి, దేవుడు ఏం చేస్తున్నాడు, దేవుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడనేది మనం ఒకసారి చూడవచ్చు. అంటే ఆయన ఆకాశంలో నుండి నరులందరూ చేయు క్రియలను చూస్తున్నాడని మనం ఈ యొక్క వాక్యంలో చూడవచ్చు. చాలామంది అనుకుంటారు, నేను చేసే పని దేవుడు చూడట్లేదులే, లేకపోతే నేను ఇది ఎవరికి తెలియకుండా చేస్తున్నాను కదా, సీక్రెట్గా చేస్తున్నాను కదా, దేవుడు ఈ కార్యక్రమాలను చూడలే అని అనుకోవచ్చు. సహజంగా మనుషులకు ఉండేటటువంటి బలహీనత అలాంటిది కాబట్టి మనుషులు అలా ఆలోచిస్తూ ఉంటారు. అయితే స్పెసిఫిక్గా క్రైస్తవ సమాజంలో కొంతమంది ఏమనుకుంటుంటారంటే, మేము బాప్తిస్మం పొందాము, దేవుణ్ణి విశ్వసించాము, నమ్మాము, బాప్తిస్మం పొందాము, ఇంకా ప్రతి ఆదివారం ప్రార్థనకి వెళ్తున్నాము, సో ఇంకా నేను ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నాను, నేను చేసే ప్రతిదీ సరైనదే, నేను ఏ పని చేసినా దేవుడు క్షమిస్తాడు అనేటటువంటి ఒక ఆలోచనలో చాలామంది విశ్వసించినటువంటి క్రైస్తవులు ఈ ఆలోచన చేస్తూ ఉంటారు. అందుకే మనం బైబిల్ని ఒకసారి క్షుణ్ణంగా పరిశీలిస్తే 15వ వచనంలో వారి క్రియలన్నీ విచారించువాడు, వారిని దర్శించువాడు అని దేవుడు మాట్లాడిన విధానాన్ని మనం ఎక్కడో చూడొచ్చు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో క్రియలకు సంబంధించినటువంటి కొన్ని విషయాలను మనం చూడొచ్చు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 26వ వచనాన్ని మొదటగా నేను చదువుతున్నా. ప్రాణము లేని శరీరం ఎలాగో మృతము, అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. ప్రాణము లేని శరీరం ఎలాగో మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. ఎన్నిసార్లు చదివామండి ఈ వాక్యాన్ని? మేము చాలాసార్లు చదివాం. చిన్నప్పటి నుంచి ఈ వాక్యాన్ని మేము వింటూనే ఉన్నాము. 100 సార్లు 1000 సార్లు మా చర్చెస్లో మేము ఈ వాక్యాలన్నీ విన్నాం. నిజమే, అందరం విన్నాం, ఇప్పటికీ వింటున్నాం, తర్వాత కూడా వింటాం. కాకపోతే ఇంకా ఎంతకాలం వింటాం? వినటం కాదు కానీ క్రియలు చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. క్రిస్టియన్ లైఫ్లో క్రియలు అనేవి చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. అంటే కేవలం ప్రార్థన చేసుకుని బైబిల్ చదువుకుని ఇక దేవుడు నాకు తోడై ఉన్నాడు అనుకుని బయటికి వెళ్ళి మళ్ళీ మన ఇష్టానుసారమైనటువంటి జీవితం మనం జీవిస్తూ ఉంటే అది సరైనటువంటి విధానం కాదేమో క్రైస్తవుడికి. మరలా మనం క్రీస్తు ప్రభువుని సిలువ వేస్తున్నామేమో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి.
ఈరోజు ఈ వాక్యము చాలా ఆలోచింపజేసేదిగా ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే సాధారణమైనటువంటి మనుషులకి, క్రైస్తవులకి వ్యత్యాసం కనిపించాలి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం చదువుకుంటే, అటువలనే రాహాబను వేశ్య కూడా దూతలను చేర్చుకుని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడిన కదా. తను ఒక వేశ్య, తనే బాప్తిస్మం తీసుకోలేదు. లేకపోతే ఆ రోజుల్లో ఏ విధమైనటువంటి దైవిక లక్షణాలు ఉండవలసిన స్త్రీ ఏ విధమైనటువంటి జీవితం జీవించాలో అలాంటి జీవితం తను జీవించట్లేదు. కానీ తన యొక్క క్రియల మూలంగా తను నీతిమంతురాలని తీర్పు తీర్చబడడం జరిగింది. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం నుండి నేను కొన్ని విషయాలను చదువుతున్నాను. నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన 2 మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యంగా యెరికోను చూడని వారితో చెప్పి షిత్తీము నొద్ద నుండి వారిని రహస్యముగా పంపెను. వారు వెళ్ళి రాహాబను ఒక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా, దేశమును వేగు చూచుటకు ఇజ్రాయేలీయుల యొద్ద నుండి మనుషులు రాత్రివేళ ఇక్కడికి వచ్చిరని యెరికో రాజునకు వర్తమానం వచ్చెను. యెహోషువ పంపించినటువంటి మనుషులు ఆల్రెడీ వచ్చారని యెరికో దేశంలో ఉన్నటువంటి రాజుకి తెలిసిపోయింది. మరి వేగులు వారిని ఎవరైనా దాస్తే వారిని వాళ్ళ దేశంలో వాళ్ళకి షెల్టర్ ఇస్తే ఖచ్చితంగా ఆ రాజు ఆ మనుషుల్ని విడిచిపెట్టాడు కదా. అంటే రిస్క్తో కూడుకున్నటువంటి ఒక విషయం. బయట దేశానికి సంబంధించినటువంటి ఒక స్పైని మన ఇంట్లో దాచుకుంటే అది గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయదు కదా. అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ రాహాబ్కి వచ్చింది. అయితే వాళ్ళకి ఆ విషయం తెలిసిన తర్వాత దేశమును వేగు చూచుటకు ఇజ్రాయేలీల యొద్ద నుంచి మనుషులు రాత్రివేళ ఇక్కడికి వచ్చిరని యెరికో రాజునకు వర్తమానము వచ్చెను. అతడు నీ యొద్దకు వచ్చిన నీ ఇంట చేరిన ఆ మనుషులను వెలుపలకు తీసుకుని రమ్ము, వారు ఈ దేశం అంతటినీ వేగు చూచుటకే వచ్చిరని చెప్పుటకు రాహాబు నొద్దకు మనుషులను పంపగా, ఆ స్త్రీ 2 మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి, మనుషులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే, వారు ఎక్కడి నుండి వచ్చిరో నేను ఎరుగను. చీకటి పడుచుండగా గవిని వేయబడు వేళను ఆ మనుషులు వెలుపలికి వెళ్ళిరి, వారు ఎక్కడికి పోయిరో నేను ఎరుగను. మీరు వారిని శీఘ్రంగా తరిమితురా పట్టుకుందురు అని చెప్పి తన మిద్దె మీదకు ఆ 2 ఎక్కించి దాని మీద రాసి వేసి ఉన్న జనుపు కట్టులో వారిని దాచిపెట్టును. ఆ మనుషులు యోర్దాను దాటు రేవుల మార్గముగా వారిని తరిమిరి. తరుముపోయిన మనుషులు బయలు వెళ్ళిన తోడనే గవిని వేయబడును. ఆ వేగులు వారు పండు కొనక మునుపు ఆమె వారున్న మిద్దె మీదకి ఎక్కి వారితో ఇట్లనేను. తను ఆ వేగులు వారిని సేవ్ చేసింది. ఎందుకు సేవ్ చేసింది? డబ్బుల కోసం సేవ్ చేసిందా? లేకపోతే తను చేస్తున్నటువంటి కార్యక్రమాలకు వాళ్ళు కూడా ఏమన్నా అనువుగా ఉంటారని సేవ్ చేసిందా? కాదు. లోకానుసారమైనటువంటి విషయాలు కాదు. తనకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. రాహాబ్ దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. చక్కగా 9వ వచనం నుంచి కొన్ని విషయాలు మనకు తెలియజేస్తుంది. చూడండి, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టుననియు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. నాకు తెలుసు మీ దేవుడు ఎలాంటి వాడో. యెహోవా దేవుడు ఎలాంటి వాడో నాకు తెలుసయ్యా. చాలా స్ట్రాంగెస్ట్ గాడ్ ఆయన. మామూలు విషయం కాదు. మీరు వచ్చి మా దేశం మీద పడబోతున్నారన్న సంగతి కూడా నాకు తెలుసు. ఎందుకంటే ఇక్కడ మాట్లాడుతున్నది ఒక వేశ్య అయినటువంటి రాహాబు, కానీ తన మనసులో దేవునికి ఎంత ప్రాధాన్యత ఇస్తుంది అనేటటువంటి విషయాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, 10వ వచనం చదువుతున్నాను. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోచేసెనో, యోర్దాను తీరమునున్న అమోరీయుల 2 రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసిరో, అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలన చేస్తారో ఆ సంగతి మేము వింటిమి. నేను విన్నాను. మీరు ఎలాగైతే మీ దేవుడు ఎలాంటి కార్యక్రమాలు చేశాడో నేను విన్నాను. నార్మల్ సాధారణమైనటువంటి దేవుడు మీ దేవుడు కాదు. మీ దేవుడు చాలా బలవంతుడు. ఎర్ర సముద్రాన్ని చీల్చినటువంటి దేవుడు, ఎండిపోజేసినటువంటి దేవుడు మీ దేవుడు. అలాంటి దేవుని దగ్గర నుంచి మీరు వచ్చారు కాబట్టి నేను మిమ్మల్ని సేవ్ చేయాలి. 11వ వచనం, మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను
ధైర్యం ఏమాత్రము ఉండదో. ఆమె లాస్ట్లో 12వ వచనంలో తనకేం కావాలో అడుగుతుంది. దేవుని గురించి తను వివరిస్తూ, అందరికీ తెలిసిందే రాహాబ్ గురించి నేను ఈరోజు కొత్తగా చెప్పాల్సిందేం లేదు. మీరు కొన్ని వందల సార్లు రాహాబ్ గురించి వినుంటారు, ఆమె విశ్వాసం గురించి వినుంటారు, ఆమె క్రియ గురించి వినుంటారు ఖచ్చితంగా. 12వ వచనంలో, నేను మీకు ఉపకారం చేస్తున్న కనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాళ్ళనిచ్చి నా తండ్రియు నా తన్నియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెలను వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతుకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవాతోడని ప్రమాణము చేయడం. నేను మిమ్మల్ని సేవ్ చేశాను కాబట్టి నన్ను నా కుటుంబాన్ని మీరు రక్షించండి. ఇక్కడ రాహాబుకి విశ్వాసం మాత్రమే ఉందా, క్రియ కూడా జరిగిందంటే క్రియ కూడా జరిగింది. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చదివితే, ఈ పట్టణమును దీనిలోనున్నది యావత్తును యెహోవా వలన శపింపబడిను. రాహాబు అను వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టను గనుక ఆమెయు ఆమె ఆ ఇంటనున్న వారందరూ మాత్రమే బ్రతుకుదు. ఎప్పుడైతే మన జీవితాల్లో విశ్వాసముతో కూడినటువంటి క్రియను మనం చేస్తామో మనము మన కుటుంబీకులు కూడా ఖచ్చితంగా రక్షింపబడతారు. కేవలం ఈరోజు క్రిస్టియానిటీ అంతా ఎలా ఉందంటే, మీరు దేవుడు ఆశీర్వదించేస్తాడు, దేవుడు గొప్ప కార్యాలు చేసేస్తాడు, మీరు ఆదివారం ఆరాధనకు వస్తే చాలు డబ్బులు వచ్చేస్తాయి. అది కాదు. బేసిక్ స్టెప్స్ కొన్ని ఉంటాయి, అందులో ఏంటంటే మొదటిగా విశ్వాసం అనేది ప్రాముఖ్యమైన విషయం. కానీ విశ్వాసం మాత్రమే కాదు, కానీ క్రియలు లేని విశ్వాసము మృతము. మన జీవితంలో క్రియలు ఉండాలి. క్రియలు లేకుండా నేను క్రైస్తవునని మనం చెప్పుకోవటానికి మనకి సరైనటువంటి అర్థం లేదేమో మన జీవితాలకని ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 31వ వచనము, విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగుల వారిని సమాధానంగా చేర్చుకునినందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. మరొక వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము. రాహాబు గురించి ఏంటండి మాకు తెలియదా అంటే అలా కాదు, అందరికీ తెలుసు. కానీ రాహాబు చేసినటువంటి గొప్ప కార్యం వల్ల రాహాబు ఆ రోజు దేవునికి విధేయురాలై, దేవునికి భయపడి, దేవుని బిడ్డలను ఎలాగైతే తను రక్షించుకుందో, తను రక్షించుకున్నందువల్ల జరిగినటువంటి కార్యక్రమం ఏంటంటే జీసస్ క్రైస్ట్ యొక్క జీనియాలజీ, అంటే వంశావళి ఏదైతే ఉందో రాహాబు నుండే వచ్చింది. ఎంత ధన్యత అది. మనము ఎదుటి వాళ్ళని జనరల్గా మనం జడ్జి చేస్తూ ఉంటాం. ఏమో ఎదుటి వాళ్ళలో కూడా కొన్ని మంచి క్వాలిటీస్ ఉంటాయేమో మనకు తెలియదు కదా. రాహాబు చేసినటువంటి కార్యక్రమం వలన 5వ వచనం చూడండి, నయస్సోను సల్మానును కనెను, సల్మాను రాహాబు నందు బోయాజును కనెను, బోయాజు రూతు నందు ఒబేదును కనెను, ఒబేదు యెషయిని కనెను, యెషయి రాజైన దావీదును కనెను. అక్కడి నుంచి యేసుక్రీస్తు ప్రభు యొక్క జననం అనేది, వారి యొక్క వంశావళి అనేది మనం చూడొచ్చు. మన జీవితాల్లో క్రియ ఉంటే, విశ్వాసంతో పాటు క్రియ ఉంటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు ఖచ్చితంగా. వెంటనే ఇమీడియట్గా ఏదో వెంటనే జరిగేటటువంటి కార్యాలు కాదు. లాంగ్ టర్మ్లో దేవుడు ఖచ్చితంగా అద్భుతమైనటువంటి కార్యాలు మన జీవితాల్లో చేస్తాడు. కానీ క్రియలు మన జీవితంలో ఉన్నాయా లేవా అనేదాన్ని మనం చెక్ చేసుకోవాలి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 25వ వచనము, అటువలనే రాహాబు అను వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమును వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడను. మన జీవితాల్లో విశ్వాసం మాత్రమే కాదు, క్రియ ఉన్నప్పుడు మనము నీతిమంతులుగా మనము ఎంచబడతాం. అదే 2వ అధ్యాయంలో 14వ వచనము, నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పినెడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతనిని రక్షింపగలదా? బాప్తిస్మం తీసుకున్నానండి, కానీ నా ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడతాను, నా ఇష్టం వచ్చిన కార్యక్రమాలు నేను చేస్తాను, లోకస్తులకి, లోకంలో ఉన్నటువంటి వారికి, బాప్తిస్మం తీసుకున్నటువంటి నాకు ఏ తేడా లేకుండా నేను జీవిస్తానంటే అది ఆ విశ్వాసం మనల్ని రక్షిస్తుందా? మార్పు లేనటువంటి జీవితాలు ఉన్నప్పుడు, బాప్తిస్మం తీసుకుని కూడా పాత జీవితాన్ని గడుపుతూ ఉన్నప్పుడు మన జీవితాలకి విలువేంటి? నిజంగా మనము దేవునికి విధేయులయ్యే జీవిస్తున్నామా?
లోకానుసారంగా జీవిస్తున్నామా, కొంత దేవుణ్ణి తెలుసుకుని మరలా కొంత లోకంలో జీవిస్తున్నామా? ఒకసారి మనం వీటన్నిటిని కూడా ఆలోచించుకోవాలి. మీలో చాలామంది బలహీనలై ఉన్నారు. చాలామంది ఇంకా దేవునిలోకి వచ్చి కూడా మా జీవితంలో ఏం జరగట్లేదు, నా జీవితంలో దేవుడు మేలు చేయట్లేదు, నా జీవితంలో నేను ఇంకా సఫర్ అవుతున్నాను, ఇంకా స్ట్రగుల్ అవుతున్నానని చాలామంది చెప్తుంటారు. అది దేవుడి తప్పు ఎలా అవుతుంది? అది దేవుడి తప్పు కాదు. మనము విశ్వసించాము కానీ మనలో క్రియలు జరగట్లా. మనలో క్రియలు జరిగినప్పుడు రిజల్ట్ ఎలా వస్తుంది? క్రియ చేయను కానీ నాకు రిజల్ట్ కావాలంటే అది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు. 2వ అధ్యాయంలో 17 నుండి 18 వచనాలు కూడా నేను చదువుతున్నాను. 17, 18 వచనాలు. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. ఫస్ట్ క్లాస్ అయినటువంటి వచనం. నువ్వు క్రియలు లేకుండా నేను విశ్వాసనండి, నేను ఆదివారం నేను చర్చ్కి వెళ్తానండి, నేను పాటలు పాడతానండి, నేను సాక్ష్యాలు చెప్తున్నానండి, నేను బాగా పరిచర్య చేస్తున్నానండి, నేను అన్నీ చేస్తున్నాను అంటే ఓకే, గుడ్, మంచిదే, నువ్వు చేయాలి, మన బాధ్యత అది. కానీ దాంతోపాటు క్రియ లేనప్పుడు అవన్నీ కూడా వ్యర్థమే. క్రియ లేనప్పుడు అవన్నీ కూడా వ్యర్థమే, దేనికి కూడా ఉపయోగపడవు అవన్నీ. చూడండి 18వ వచనం. అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నవి. చాలా ఫెంటాస్టిక్గా ఉంటాయి ఈ మాటలో. అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనపరుతునని చెప్పును. అప్పుడు ఇంకా అవుట్ అయిపోతాం మనం. కేవలం విశ్వాసం ఉండి క్రియ లేనప్పుడు, వేరొక వ్యక్తికి క్రియ ఉండి తను విశ్వాసాన్ని కనపరుస్తున్నప్పుడు మనం ఫెయిల్ అయిపోతాం. క్రైస్తవుడిగా ఉన్నటువంటి మనము కొన్ని బేసిక్స్ నేర్చుకోవాలి. ఆ బేసిక్స్ ఏంటంటే దేవునికి ఇష్టుడై మనం జీవించాలి, దేవునికి ఇష్టులై జీవించాలి. మనల్ని మనం తగ్గించుకోవాలి, క్రియలలో మన యొక్క విశ్వాసాన్ని చూపించాలండి, క్రియల్లో చూపించాలి. నేను రోజు ప్రార్థన చేసుకుంటానండి, నేను గంటసేపు ప్రార్థన చేసుకుంటానండి, గంటసేపు నేను ఏడుస్తూ ప్రార్థన చేస్తానండి, నేను ప్రతిరోజు సాయంత్రం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తానండి. చాలా మంచి పనులే అవన్నీ, వాటిని జడ్జి చేయడానికి నేను లేను. కానీ నీలో క్రియ ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఎందుకంటే ఈ లోకంలో 1000 సంవత్సరాలు ఎవరు బ్రతకరు, కొన్ని రోజులు బ్రతుకుతారు, తర్వాత చనిపోతారు. వెరీ షార్ట్ పీరియడ్ అన్నమాట మనుషులకి. ఈ షార్ట్ పీరియడ్లో మనము క్రియలను కనపరచు వారమై ఉండాలి. క్రియలు లేకుండా విశ్వాసం ఉందంటే దానికి అర్థం లేదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 23వ వచనాన్ని నేను చదువుతున్నాను. మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. బాప్తిస్మం పొందాం కానీ పాత లైఫే. బాప్తిస్మం పొందాము కానీ పాత స్వభావంతోనే ఉన్నాం, నూతన స్వభావం రావట్లా, క్రీస్తు వలె జీవించట్లా, పౌలు వలె జీవించట్లా. కానీ మనము ఇంకా కరుడు కట్టిపోయి, ఇంకా సీరియస్ అయిపోయి, ఇంకా రాతి హృదయాన్ని కలిగి మనము అటు లోకంలోనూ లేకుండా ఇటు దేవునిలోనూ లేకుండా మనము సగం మన జీవితాన్ని మనం జీవిస్తున్నామేమో ఒకసారి చెక్ చేసుకోవాలి. క్రియలే ఉండట్లా చాలామందికి. మీ మాట తీరు మీ క్రియను తెలియజేస్తుంది, మీరు ఇచ్చే ఆతిథ్యము మీరు చేసే క్రియ తెలియజేస్తుంది, మీరు ఒకరికి చేసే సహాయము మీ క్రియలను తెలియజేస్తాయి. ఏమీ లేదండి, క్రియ లేదు, ఏమి లేదు, ఊరికే నేను ఆదివారం ఆరాధనకి వెళ్తానంటే నో, దట్ ఈస్ నాట్ రైట్, దట్ ఈస్ నాట్ రైట్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10-11 వచనాలు నేను చదువుతున్నా. 10-11 వచనాలు. కనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. చీకటి సంబంధుల్లా కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభువుకి ఏది ఇష్టమో అది తెలుసుకోవాలి. చాలా ఉంటాయి. బాప్తిస్మం అనేది బేసిక్ స్టెప్ మనకి. బాప్తిస్మం తరువాత చేయవలసినటువంటి పనులు చాలా ఉంటాయి. దేవునికి ఒక సాధనముగా మనం బ్రతకాలి. అంతేగాని మనల్ని చూసి అతను క్రైస్తవుడంట, ఆమె క్రైస్తవురాలంట, వాళ్ళ మాట చూడండి అలా ఉందో, వాళ్ళ క్రియ చూడండి అలాగ ఉందో అని 10 మందితో మనం చెప్పించుకోకూడదు. బైబిల్ సమస్త జ్ఞానముతో నిండినటువంటి బుక్. అన్నీ ఇందులో ఉంటాయి. నువ్వు మాట్లాడే తీరు, నువ్వు చూసే చూపు, నీ ఆలోచన విధానం, ప్రతీదీ కూడా బైబిల్లో ఉంది. కానీ మనం బైబిల్ చదవం. కొన్నిసార్లు
బైబిల్ చదవకుండా ఇంకా మేము క్రీస్తులో ఉన్నాంలే మేము అనుకుంటూ ఉంటాం. అలా కాదు. ప్రతి విషయం బైబిల్లో ఉందండి. ప్రతి విషయం బైబిల్లో ఉంటుంది. చదువుకోవాలి. మనం చదువుకుంటూ మాత్రమే కాకుండా, వినటం మాత్రమే కాకుండా దాన్ని మనం అనుసరిస్తూ జీవించాలి. అది మనకు కావాల్సినటువంటి బేసిక్ థింగ్. అంతేగాని అనుసరించకుండా ఎంతసేపు చదివితే దానివల్ల ఉపయోగం ఏముంది? దానివల్ల ఉపయోగం ఏమి లేదు కదా. మరొక వచనం చదువుకుందాం. 11వ వచనం, నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుచు. జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి చెక్ చేసుకోవాలి మనల్ని మనం. ఒకవేళ మనం కూడా ఏమన్నా దేవునికి విరుద్ధమైనటువంటి కార్యాలు చేస్తున్నామేమో, విశ్వాసములో ఉండి దేవునికి విరుద్ధమైనటువంటి కార్యాలు చేస్తున్నామేమో, సులువుగా చిక్కులు పెట్టు పాపాలు చేస్తున్నామేమో, దేవుని ఆజ్ఞలను మనము విసర్జించి మనము సొంత జీవితాన్ని జీవిస్తున్నామేమో ఒకసారి మనల్ని మనం చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనంలో చాలా కీలకమైనటువంటి మాట ఒకటి ఉంటుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనము, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఫెంటాస్టిక్ వర్డ్ ఇది. కానీ దీన్ని మనం ఫాలో అవడానికి చాలా టైం పడుతుంది. ఒక జీవితం పడుతుందేమో ఒక విధంగా చెప్పాలంటే. ఎందుకంటే చాలా క్రియలు చేయాల్సి వస్తుంది. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు. అతను ఎంత ఫెంటాస్టిక్ వర్క్ చేస్తాడండి. తను చాలా మృదు స్వభావం అండి. ఎవరిని ఏమనడండి. వెళ్ళిన వాళ్ళందరికీ కూడా చక్కగా ఆతిథ్యం ఇస్తాడు. దేవుని బిడ్డలను ఆదరిస్తాడు. చుట్టుపక్కల వాళ్ళని ప్రేమిస్తాడు. అవసరమైతే సహాయం చేస్తాడు. ఇవన్నీ మన జీవితంలో మన పొరుగువారు మనల్ని చూసి ఈ సాక్ష్యం చెప్తున్నారా? లేకపోతే మన పొరుగువారు మనల్ని చూసి ఏదో ఊరికే వెళ్తారండి ప్రార్థనకి ఆదివారం, నామినల్ క్రిస్టియన్స్ వాళ్ళు, అంతే ఏదో వెళ్తారు కానీ దేవుని మాట మాత్రం వాళ్ళు వినరు అనేటటువంటి సాక్ష్యాన్ని మనం పొంది ఉన్నామా? లైఫ్ ఈజ్ వెరీ షార్ట్. ఇందులో ఈ 2 మాటల్లో ఏదో ఒక మాట మనం మన పొరుగు వారితో అనిపించుకుంటాం. ఒకటి, వీళ్ళు నిజంగా సత్క్రియలు చేసే మనుషులండి, నిజమైన యథార్థవంతులు, నీతిమంతులు, మంచి క్రైస్తవులు అనే మాట ఒకటి అనిపించుకుంటాం. లేదంటే వీళ్ళు నామినల్ క్రిస్టియన్స్ అండి, వాళ్ళ ఊరికి ఆదివారం ఆరాధనకి వెళ్ళి వస్తుంటారు, వాళ్ళ జీవితాలు మాత్రం మారలేదు. పైకి మంచి మాటలు చెప్తారు కానీ వాళ్ళ హృదయంలో ఉన్నదంతా కూడా చెడు అనేటటువంటి మాటలు మనం అనిపించుకుంటాం. ఈ రెండిట్లో ఏదో ఒక మాట మనం అనిపించుకుంటాం. ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి మనము ఏ మాట మనం అనిపించుకుంటున్నాము. చివరిగా మనం 2 వచనాలు చదువుకుని మనం ముగించుకుందాం. నేను చెప్పటం ఈజీయే కానీ ఇవన్నీ ఫాలో అవటానికి ఒక క్రిస్టియన్గా మనము ప్రయత్నం చేయాలి. మీరే కాదు, నేను కూడా ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మనము రక్త మాంసములతో కూడినటువంటి శరీరంతో మనం ఉన్నాం. మనలో ఉన్న ఆత్మ బలమైందే కానీ శరీరం బలహీనమైంది. సో ఇప్పుడు ఏదైతే మనం చదువుకోబోతున్నామో ఆ విషయాలన్నింటినీ కూడా మనము చెక్ చేసుకోవాలి మన జీవితంలో. గల్తీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనాన్ని నేను చదువుతున్నాను. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, మితతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇవన్నీ ఉంటాయి. ఆత్మచేత రక్షింపబడినప్పుడు ఇవన్నీ ఉంటాయి. మరి మనము దేవునికి సంబంధించిన బిడ్డలం కాబట్టి అలా కాదు కదా. చక్కగా మనలో ఫలించవలసినవి 22వ వచనంలో ఉంటాయి. అందరికి తెలిసింది. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమమేమీయూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఒకసారి చెక్ చేసుకుందాం మనల్ని అందరినీ, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ చెక్ చేసుకుందాం. మనం నిజంగానే క్రిస్టియన్ అని చెప్పుకుంటూ మనం క్రిస్టియన్గానే బిహేవ్ చేస్తున్నామా లేదా? చివరిగా ఒక్క మాట చదువుకుందాం. కీర్తన గ్రంథము 32వ అధ్యాయము 2-3 వచనాలు. కీర్తనలతోనే మనం ప్రారంభించుకున్నాం కాదు, కీర్తనలతోనే ముగించుకుందాం. 32వ అధ్యాయము 2-3 వచనాలు మనము చదువుకుందాం. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు
ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడండి. మనకు మనమే చెక్ చేసుకోవచ్చు, ఆత్మలో కపటం ఉందా లేదా, నిజంగా దేవుడు మనల్ని నిర్దోషాన్ని ఎంచలేడా అనేటటువంటి విషయం మనకు తెలిసిపోతుంది. చాలా శ్రేష్టమైనటువంటి జీవితం ఉంది. ఈ జీవితాన్ని మనము దేవునికి ఇష్టమైన రీతిలో బ్రతకాలే తప్ప మనకిష్టమైనటువంటి రీతిలో మనం బ్రతకడం కోసం ఈ జీవితం దేవుడు మనకి ఇవ్వాల. క్రీస్తు ప్రభువుని అంగీకరించి విశ్వసించి మనము క్రీస్తు ప్రభువుతో సిలువ వేయబడినటువంటి జనాంగంగా మనం ఉండాలి. కానీ ఇంకా లోకంలో ఉన్నటువంటి ఆశలు అలా జీవించడం సరైనటువంటి పద్ధతి కాదు. దేవుని చిత్తమైతే మరిన్ని విషయాల్ని మనము రాబోయే కార్యక్రమాల్లో మనం ఇంకా మాట్లాడుకుందాం. ఈ కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మరొకమారు ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, ఈ యొక్క టీవీ కార్యక్రమాన్ని ప్రారంభం నుంచి చివరి వరకు కూడా మీ చిత్తానుసారంగా జరిగించుకున్న విధానాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు నాయన. ఈ వాక్యం తండ్రి ఎవరైతే విన్నారో తండ్రి, కొద్దివారైనప్పటికీ నాయన మరి కనీసం ఒకరు ఇద్దరైనా వారి జీవితాన్ని మార్చుకొని తండ్రి నాయన మరి మీ చిత్తానుసారంగా జీవించే భాగ్యాన్ని తండ్రి వారికి దయచేయమని విజ్ఞాపన చేసుకుంటున్నాం. ఇంకా ఎవరైతే తండ్రి బాప్తిస్మం పొంది కూడా లోకంలో జీవిస్తున్నారో వారిని ఒకసారి తండ్రి మరి మీరు వారికి వాక్యాన్ని తెలియపరచమని, వాక్యానుసారంగా బ్రతికే భాగ్యాన్ని కూడా వాళ్ళకి దయచేయమని విజ్ఞాపన చేసుకుంటూ, దాని బలహీనున్నటువంటి నన్ను బలపరిచిన విధానాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటూ, మీ చిత్తమైతే మరొకమారు ఇలాగే తండ్రి మరి నేను వాక్యాన్ని బోధించడానికి నాకు అవకాశం కలిగజేయమని ప్రాధేయపడుతూ ఈ కొద్ది విన్నపాలు మా ప్రభువును మీ ప్రియకుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో నేను మిమ్మల్ని మిక్కిలి వినయంతో భయభక్తులతో అడిగి బ్రతిమలాడి వేడుకొంచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.